హలో అండి, జంతికలు వేసుకుందాము. ఒక పొరిపిండి వేసుకొని దాంట్లో కారం, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూను వాము, నలిపిన వాము అండి వేసుకోవాలి. దీన్ని హాట్ ఆయిల్ కొంచెం వేడివేడి నూనె వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకుని చూడండి ఎలా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో అలా వచ్చేటట్టు చేసుకోవాలి. అలా ఉండలాగా వచ్చింది అనుకోండి బాగా వస్తుంది, గుల్లగా వస్తాయి జంతికలు. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. పిండి మిక్స్ చేసుకుని చూడండి ఎలా వచ్చిందో. సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా వాటర్ ఎక్కువ వేసేసి కలపొద్దు, మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. ఆయిల్ అస్సలు పీల్చదు. వరిపిండి జంతికలు చాలా బాగా వస్తాయి. చూడండి అలా గిద్దలో కొంచెం ఆయిల్ రాసుకొని జంతికలుగా తీసుకొని దాంట్లో ఆయిల్ రాసుకోవాలండి. పిండి వేసుకొని చూడండి ఎంత ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీ దాంట్లో పెట్టుకోవాలి. జంతికల గుడకలో చూడండి అలా మిక్స్ పెట్టుకొని మరబెగించుకోవాలి. వేడివేడి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు జంతిక వేసుకుందాం. మొత్తం ఒకటే పిండి వేసాను. మీకు కావాలంటే చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల గుల్లగా ఉంటాయి. ఉత్తి వరిపిండి జంతికలు అండి ఇవి. కారం వేసాను, మీకు అక్కర్లేదు. పచ్చిమిరకాయల కారం కూడా వేసుకోవచ్చు. మిక్సీ పెట్టుకుని ఆ వాటర్లో వేసుకుంటే బాగుంటుందండి. గుల్లగా వస్తాయి జంతికలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి మీరు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి. సంక్రాంతి స్పెషల్ జంతికలండి. చూడండి తొందరగా అయిపోతుంది, సింపుల్గా అవుతుంది, చాలా ఈజీగా అవుతుందండి రెసిపీ కూడా.